పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పై విశ్లేషణ మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, బాగా కాన్ఫిడెంట్ గా పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉన్నారు. అక్టోబర్ లో వస్తా అంటున్నారు. ఎలా చూడాలి మనం ఆయన ప్రెస్ మీట్ మొత్తాన్ని? అక్టోబర్ లో పూర్తిగా ప్రజల మధ్యకి రాబోతున్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రకటించాడు పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు అనేక అంశాల మీద ఇన్ఫార్మల్ గా మాట్లాడుతూ వచ్చాం, కానీ ఇకపై నుంచి చాలా స్పష్టంగా పార్టీ వైఖరి, పార్టీకి సంబంధించి ప్రజల్లో ఏ రకంగా వెళ్ళాలి అనే విషయం మీద అక్టోబర్ నుంచి ఒక కార్యాచరణ ఉండబోతుందని ప్రకటించారు. అయితే పాదయాత్ర రూపంలో ఉంటుందా, లేక బస్ యాత్ర రూపంలో ఉంటుందా, లేక 1-to-1 మీటింగ్స్ ఉంటాయా అన్న విషయంలో ఇంకా కొంత చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అల్టిమేట్ గా ప్రజల్లో ఉండాలి అన్నది తన లక్ష్యమే. అందుకోసం అదే సందర్భంలో జగన్ పాదయాత్ర గురించి పరోక్షంగా కూడా ఇక్కడ పవన్ ప్రస్తావించిన విషయాలు చూడొచ్చు. పాదయాత్ర చేస్తేనే రాజకీయాలు చేసినట్ట అంటూ ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్యలు కూడా మనం ప్రత్యేకించి గమనించవచ్చు. అంటే ఓవైపు టీడీపీకి, అదే సందర్భంలో వైఎస్ఆర్ పార్టీకి కూడా సమదూరం పాటిస్తున్నాను అన్న విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదే సందర్భంలో ఓ విలేకరు అడిగినటువంటి ప్రశ్నకి టీడీపీకి మీరు రహస్యంగా స్నేహితుడు అంటూ జరుగుతున్నటువంటి ప్రచారం మీద మీ స్పందన ఏంటి అన్న ప్రశ్నకి చాలా స్పష్టంగా 2014 ఎన్నికల్లో చాలా ఓపెన్ గానే అటు బీజేపీకి ఇటు టీడీపీకి కూడా సపోర్ట్ చేసినటువంటి చరిత్ర తనది. కాబట్టి ఈ విషయంలో టీడీపీకి తాను రహస్య స్నేహితుడు కాదు, చాలా బహిరంగంగానే టీడీపీని సమర్థించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అదే సందర్భంలో ప్రభుత్వాలు కనుక తప్పు చేస్తే టీడీపీకి కూడా ఎదురు వెళ్ళడానికి తనకు సిద్ధంగా ఉన్నాను. అన్నతోనే విభేదించినటువంటి వ్యక్తిని ఇష్యూ బేస్డ్ గా తాను తన సొంత అన్న చిరంజీవినే వ్యతిరేకించినటువంటి వ్యక్తిని. కాబట్టి ఇష్యూస్ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేటువంటి ప్రశ్న లేదు. ఆ విషయంలో టీడీపీకి ఎదురడానికైనా బీజేపీకి ఎదురడానికైనా తాను సిద్ధం అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించినటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు. ఎందుకంటే ప్రత్యేక హోదాకి సంబంధించి గతంలో డిఫరెంట్ రీజియన్స్ లో అటు కోస్తాంధ్రలో అలాగే రాయలసీమలో ప్రత్యేకమైనటువంటి మీటింగ్లు ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత క్రమంలో ప్రత్యేక హోదా గురించి కొంత మాట్లాడకపోవడాన్ని కూడా ఈరోజు విలేకరుల సమావేశంలో ప్రస్తావించి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి మీ పోరాటం ఆగిపోయిందా అంటే ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తాను రాజీ పడేటువంటి ప్రశ్న లేదు. టీడీపీకి వైసీపీకి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి క్రమంలో, కానీ వైఎస్ఆర్ పార్టీకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు లేదు. కానీ జనసేన పార్టీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవు. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ జరిగినటువంటి అన్యాయానికి సంబంధించిన విషయాలు తీసుకొస్తాం. అదే సందర్భంలో బీజేపీ ఆ రోజు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన అంశాలు కూడా తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ కి జరిగినటువంటి నష్టాలకు సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం కోసం ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అదే సందర్భంలో గంగపురంకి సంబంధించిన అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఆ అంశం తన దృష్టికి వచ్చినప్పటికీ ప్రజలకు సంబంధించి భావోద్వేగాలు చాలా హై స్టేజ్ లో ఉన్నటువంటి సందర్భంలో, చాలా పీక్స్ లో ఉన్న సందర్భంలో అనవసరమైనటువంటి ఉద్రిక్తతలు మరింత పెంచకూడదు అన్న ఉద్దేశంతో ఈ విషయంలో కొంత తాను మౌనం వహించారు తప్ప ఇష్యూస్ విషయంలో స్పందించేటువంటి తత్వవేత్త ఉంది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం, స్థానికంగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్, స్థానిక ప్రభుత్వం అనేది కొంత చర్యలు తీసుకుని ఉంటే సమస్య ఇంత తీవ్రమై ఉండేది కాదు విషయాన్ని అదే విషయాన్ని కాపుల రిజర్వేషన్ కు సంబంధించి కూడా ఆయన స్పష్టంగా తెలియజేశారు. కాపు రిజర్వేషన్లకు సంబంధించి ముద్రగడ పాదయాత్రకి అనుమతి ఇచ్చి ఉంటే బాగుండేది. ఏ పాదయాత్రకైనా ఇన్ఫాక్ట్ అనుమతులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గతంలో జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ దృష్టిలో ఉంచుకుని లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన ఇష్యూస్ ఎదురు కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుని పాదయాత్రకి అనుమతి ఇచ్చుంటే బాగుండేది. ఈ విషయాన్ని ఇన్ని సంవత్సరాల పాటు నాంచివేసేటువంటి ధోరణి కూడా కరెక్ట్ అయినటువంటి సొల్యూషన్ కాదు. బీసీల్లో ఉన్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేసి కాపులకి న్యాయం చేసేటువంటి విధంగా ప్రభుత్వ పాలసీస్ ఉండాలి తప్ప అటు ఆ వర్గాన్ని ఇటు ఈ వర్గాన్ని ఎమోషన్స్ రెచ్చగొట్టి ప్రజలు విడగొట్టేటువంటి వైఖరి మంచిది కాదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంలో ప్రస్తావించారు. అంటే కాపు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సున్నితత్వాన్ని గ్రహించినటువంటి పవన్ కళ్యాణ్ ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలని చెప్పొచ్చు. అటువైపు బీసీలకు నొప్పించకుండా ఇటు కాపులకి న్యాయం జరిగేటువంటి రీతిలో సమస్య పరిష్కారం ఉండాలి అన్నది ఆయన చెప్పినటువంటి మాట. అదే సందర్భంలో రేపు జరగబోయేటువంటి నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి జగన్ పార్టీకి లేక టీడీపీకి ఏ పార్టీకి మీరు మద్దతు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది, లేక మీరే స్వచ్ఛందంగా పోటీ చేసేటువంటి అవకాశం ఉందా? మీ పార్టీ పొలిటికల్ ఎజెండా గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విందాం. అంటే నాకు సంతోషం, అట్లీస్ట్ 1-2% ఉందని ఒప్పుకున్నారు, అందువరకు సంతోషం. అలాగే ప్రశాంత్ కిషోర్ గారు మీరు చెప్పింది అలా అంటే దయచేసి ప్లీజ్ ఇందాక మీరు చెప్పినట్టుగా ప్లీజ్ సైలెన్స్. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒకవేళ నేనుంటే వైసీపీ వస్తాను, నేను అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే వారి బలాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బలాలు వారికి ఉన్నాయి. అలాగని కూర్చోబెట్టి ఇంకొకళ్ళు తోడ్పాటు అవసరమైతేనే వాళ్ళకి ప్రభుత్వాలు వస్తాయనేది నేను నమ్మట్లేదు. ఎవరి బలాల మీద నిర్ణయం అవుతుంది వచ్చే ఎన్నికలు. పాలిటిక్స్ కన్ఫ్యూషన్ ఏమో సార్ అంటే ఇప్పుడు ఆ పరిస్థితులకు తగ్గట్టుగా
ఎందుకంటే నాకు నిజంగా నా స్థాయి ఏంటి, జనసేన బలం ఎంత అనేది నేను ప్రజల్లోకి వెళ్ళే వరకు నాకు తెలీదు. నా బలం తెలుసుకోకుండా నేను ఎంత బరువు మొయ్యాలనేది నేను ఎలా చెప్పగలను? నేను ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, అందుకే నేను అక్టోబర్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నేను అది టైం వచ్చే కొద్దీ చెప్పగలను. థ్యాంక్ యూ. ఎవరైతే పార్టీలు ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ ఉంది, టీడీపీ ఉంది, మిగతా పార్టీలు అన్నీ ఉన్నాయి, నేను ఇప్పుడు వెళ్ళి ఎవరికి ప్రకటించాలని నేను ఆలోచించట్లేదు. ఎందుకంటే అది ఉప ఎన్నిక, దానికి అనేక పరిస్థితులు ఉన్నాయి. నేను ప్రస్తుతానికి నేను ఎంత వెళ్ళాలా లేదా అనేది నేను ఒకటి 2 రోజుల్లో మన పార్టీ ద్వారా ప్రకటన తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే నేను ఇంకా దాని మీద ఆలోచిస్తాను, ఇంకే నిర్ణయం తీసుకోలేదు. అది నంద్యాల ఉప ఎన్నికపై పవన్ కళ్యాణ్ చెప్తున్న మాట, 1-2 రోజుల్లో పార్టీ నిర్ణయం తీసుకుంటా అంటున్నారు. అలాగే 1-2% ప్రభావం తనది తప్పకుండా ఉంటుంది అన్నందుకు హ్యాపీ అని కూడా అంటున్నారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలన్నింటి కూడా క్రోడీకరించి చూసుకుంటే నంద్యాలకు సంబంధించి తన వైఖరి అనేది 1-2 రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు. అది కేవలం ఉప ఎన్నిక మాత్రమే కాబట్టి ఆ ఉప ఎన్నికని చాలా సెన్సిటివ్ గానే హ్యాండిల్ చేసేటువంటి ఆస్కారం ఉంది అని చెప్తున్నారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి, ఇవ్వకూడదు అన్న విషయంలో కూడా తమ పార్టీ వైఖరి 1-2 రోజుల్లో చెప్తానని చెప్తున్నారు. ఎందుకంటే వైపు అసలు ఉప ఎన్నికల సందర్భంలో ఇటువంటి ఎన్నిక వచ్చినటువంటి సందర్భంలో, వ్యక్తి చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల సందర్భంలో గతంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నటువంటి ఆంధ్ర అయితే అక్కడ పోటీకి పెట్టేటువంటి పరిస్థితి లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి నంద్యాలలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక వాతావరణ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి అటు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి టీడీపీలో చేరడం, టీడీపీలో ఉన్న వ్యక్తి వైఎస్ఆర్ పార్టీలో చేరి తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ఈ ఎన్నిక విషయంలో జనసేన పార్టీ 1-2 రోజుల్లో తన వైఖరిని చెప్తుంది అని చెప్పి చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయాన్ని మనం గమనించవచ్చు. దీంతో పాటుగా కేసీఆర్ ఇటీవల ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత ఉండేటువంటి ఆస్కారం ఉంది, కొంత 2% వరకు ఆయన ప్రభావం ఉండవచ్చు అంటూ చేసినటువంటి కామెంట్ గురించి కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రస్తావించారు. కనీసం 2% ఉంటుంది అని చెప్పి చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంటుంది అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో రాబోయేటువంటి కాలంలో రేపు 2019 ఎన్నికల్లో మీరు పూర్తిగా ఇండిపెండెంట్ గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మీ అభ్యర్థులు నిలబెట్టేటువంటి ఆస్కారం ఉందా, లేక పొత్తు రాజకీయాలు చేస్తారా, పొత్తు రాజకీయాల్లో భాగంగా మీ పార్టీ ఉండబోతోందా అన్న విషయాన్ని గురించి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా స్పందించారు. ఇంతవరకు తమ పార్టీకి సంబంధించి నిర్మాణం మాత్రమే ఇంకా జరుగుతోంది. నిర్మాణ క్రమంలో ఉన్నటువంటి పార్టీ అక్టోబర్ నుంచి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేసుకున్న సందర్భంలో ఆ తర్వాత ప్రజల్లో తాము ఎంతవరకు మోయగలము అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత అప్పుడు తమ పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు ఉండబోతాయి. పొత్తు రాజకీయాలు చేయాలా, లేక ఫర్దర్ గా మళ్ళీ పూర్తిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో, అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీకి నిలబెట్టాలా అనే విషయంలో అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నటువంటి ఆస్కారం ఉంది. తమ పార్టీకి సంబంధించినటువంటి బలాన్ని తెలుసుకున్న తర్వాత మొత్తం పోటీయా లేక పొత్తు రాజకీయం అనేది అప్పుడు నిర్ణయించేటువంటి ఆస్కారం ఉందన్న విషయాన్ని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మనం భావించడానికి ఆస్కారం ఉంది. అంటే ప్రతి ఒక్క విషయం మీద కూడా చాలా క్లియర్ గా, అంటే ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ముందుగానే పవన్ కళ్యాణ్ ఈ రకమైనటువంటి ప్రశ్నలు ప్రజల నుంచి ఆస్కారం ఉంది అని ఊహించారు. అందుకు దానికి తగినటువంటి ప్రిపరేషన్ లో భాగంగానే ఈ రోజు ఆయన వచ్చి మాట్లాడినటువంటి విషయాన్ని మనం గమనించడానికి ఆస్కారం ఉంది. అంటే ఒక్కొక్క పాయింట్ ఆయన అంచనా వేస్తూ వచ్చాడు. ఈ రకమైనటువంటి ప్రశ్నలు మీడియా నుంచి వచ్చేటువంటి చాలా రోజులుగా ప్రజల మధ్య నలుగుతున్నటువంటి అనేక అంశాల మీద స్పందించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కూడా గమనించిన తర్వాతే పవన్ కళ్యాణ్ ఈ రోజు మీడియా ముందుకి తమ పార్టీకి సంబంధించిన అనేక అంశాల మీద క్లారిటీతో మాట్లాడాలని చెప్పొచ్చు. మళ్ళీ ఇంకో విషయం, అంటే పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ స్వరంలో కానీ, అంటే గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన తీరు, ఇప్పుడు మాట్లాడుతున్న తీరు, బాడీ లాంగ్వేజ్, ప్రతి ఒక్కటి కూడా చాలా మార్పు కనిపిస్తోంది. అంటే దాదాపుగా టీడీపీతో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే అవకాశం, లేకపోతే టీడీపీకి సానుకూలంగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇవాళ హార్వర్డ్ ప్రొఫెసర్లు కూడా వచ్చారు, వాళ్ళతో అన్ని సానుకూలంగా మాట్లాడారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తాను అని చెప్పారు. ఖచ్చితంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తన వైఖరిని అయితే స్పష్టంగా చెప్పలేదని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా క్లియర్ గా ఇప్పుడున్న వాతావరణంలో టీడీపీతో పొత్తు ఉంటుందా ఉండదా, మొత్తం పోటీ చేస్తామా లేక గతంలో మాదిరిగానే కొంత పొత్తు రాజకీయాలు చేసేటువంటి ఆస్కారం ఉందా, ఇవన్నీ అంశాలు కూడా ఇక పవన్ కళ్యాణ్ తేల్చుకున్నటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఆ తేల్చుకున్నటువంటి సందర్భంలో భాగంగానే చాలా క్లియర్గా తమ పార్టీకి సంబంధించినటువంటి వైఖరి అక్టోబర్ తర్వాత తేలుతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి విషయాన్ని మనం గమనించడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అన్నతోనే విభేదించినటువంటి వాడిని ఇష్యూ బేస్డ్గా రాజకీయాల్లో రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధించి అన్నతోనే విభేదించినటువంటి తాను 2019 ఎన్నికల్లో అవసరమైతే టీడీపీతో కానీ అటు బీజేపీతో కానీ విభేదించడానికి ఆస్కారం ఉంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మనం భావించడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అన్నకి సంబంధించినటువంటి ప్రస్తావన, ఎందుకంటే గతంలో
పీఆర్పీ ఏర్పాటు చేసిన క్రమంలో పీఆర్పీని గెలిపించడం కోసం చాలా గట్టి ప్రయత్నం ఆ రోజు యువ నాయకుడిగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. కానీ ఆ తర్వాత క్రమంలో చిరంజీవితో విభేదించి సొంతంగా పార్టీని పెట్టి ఓవైపు చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో మమేకమైపోయి తర్వాత కూడా జనసేన పార్టీ కాంగ్రెస్కు హటావో దేశ్కు బచావో అనేటువంటి నినాదాన్ని తీసుకున్నటువంటి విషయాన్ని, అంటే సొంత అన్నని కూడా వ్యతిరేకించినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా అంటే అక్కడ అటు టీడీపీకి ఇటు బీజేపీకి కూడా ఇష్యూ బేస్డ్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అదే సందర్భంలో కేవలం రాజకీయాల కోసం రాజకీయాలు ఉండకూడదు, ఇప్పుడు ఉదాహరణకి సంబంధించినటువంటి సమస్య విషయంలో ముఖ్యమంత్రి స్పందించినటువంటి తీరుని చాలా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అభినందించినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్ని తీసుకొచ్చి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం సపోర్ట్తో ఒక డీటెయిల్డ్గా దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి రీసెర్చ్ జరపడం కోసం ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కావాలి అని అడిగితే దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ కూడా కావాలి అని అడిగితే దానికి కూడా ఆయన ఖచ్చితమైనటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పినటువంటి తీరుని ఆయన అభినందించినటువంటి విషయాన్ని చూడొచ్చు. అంటే తన సపోర్ట్ అంతా కూడా ఇష్యూ బేస్డ్ మాత్రమే ఉంటుంది, అంశాల వారీగా మాత్రమే ఉంటుంది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అవసరమైతే ఒకవేళ కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే విభేదానించడానికి కూడా వెనుకాడను అనే విషయాన్ని తేల్చెప్పారు. అంటే తన ఆప్షన్స్ని చాలా క్లియర్గా ఓపెన్గా ఉంచుకున్నారు. ఎందుకంటే అక్టోబర్ తర్వాత వన్స్ ఒకసారి పూర్తి స్థాయి యాక్టివ్ పాలిటిక్స్లోకి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రజా బలగం, తనకున్నటువంటి బలాన్ని, ప్రజల్లో తనకు వస్తున్నటువంటి రెస్పాన్స్ని, ఇదంతా కూడా కేవలం అప్పుడప్పుడు వచ్చి చేసేటువంటి రాజకీయాల వల్ల ప్రజల నుంచి పూర్తి స్థాయి ఎంత మేరకు తనకు సపోర్ట్ ఉంది అనే విషయం తేల్చుకోలేనటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్టోబర్లో ప్రజల దగ్గరికి వెళ్ళిన సందర్భంలో తన పార్టీ బలం తెలిసిన తర్వాత అప్పుడు ఏ రకంగా రాజకీయం చేయాలి అనే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటారు. అందుకోసమే టీడీపీతో అటు మిత్రపక్షంగా ఉంటూనే మిత్రత్వాన్ని వహిస్తూనే, ఎందుకంటే ఒక విలేకరు చాలా క్లియర్గా అడిగారు, మీరు టీడీపీకి రహస్య స్నేహితుడా అనే విషయాన్ని. రహస్య స్నేహితుడు గారు చాలా బహిరంగ స్నేహితుడే. 2014 ఎన్నికల్లో తాను ఓపెన్గానే ఆ రోజు అటు టీడీపీకి ఇటు బీజేపీకి విజయానికి కృషి చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన తన స్నేహమేవి రహస్య స్నేహం కాదు, చాలా బహిరంగ స్నేహమే. కానీ ఆ సందర్భంలో ఆ స్నేహం అనేది పర్మనెంట్ కాదు, అవసరమైతే ఇష్యూ బేస్డ్ డిఫర్ అయ్యేటువంటి ఆస్కారం కూడా ఉంది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి విషయాన్ని మనం విషయం కానీ ఆక్వా విషయంలో కానీ ఇప్పుడు డివైడ్ అండ్ రూల్ ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వం నాటివి పాలిస్తూ ఉన్నారు. అలా కాకుండా అందరూ డిబేట్ అండ్ డిస్కషన్ తోటి అభివృద్ధితో ముందుకు వెళ్ళారు. ఇది చెప్పడానికి చాలా బాగా ఉన్న గ్రౌండ్ లెవెల్కి వచ్చినప్పటికీ ఆచరణలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీన్ని ఎలా అడ్రస్ చేయాలి? నిజంగా డిబేట్ అండ్ డిస్కషన్స్తో ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా డిబేట్ ద్వారానే పరిష్కారం కావాలనేది పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నటువంటి మాట. డిఫరెంట్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణంలో చాలా క్లియర్గా ఏ పార్టీకి మద్దతు ఇస్తే మరొక పార్టీకి ఏ మేరకు అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది, లేక తను సపోర్ట్ చేసినటువంటి పార్టీ ద్వారా కొంత పొలిటికల్గా లబ్ధి పొందాలని చెప్పి పవన్ కళ్యాణ్ చూస్తున్నాడా, ఇలాంటి కొంత చర్చ జరుగుతున్న సందర్భం. ఎందుకంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ స్థానంలో మరే రకమైనటువంటి రాజకీయ నాయకుడు ఉన్నా కూడా మొన్న జరిగినటువంటి 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అటు మోదీ ప్రపంచంలో ఇటు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఏదో రకమైనటువంటి పొలిటికల్ గెయిన్ అనేది రాజకీయంగా పొందాలని చెప్పి ప్రయత్నం చేయడానికి ఆస్కారం ఉంది. జనసేన పార్టీ తరఫున ఆ రోజున చంద్రబాబు విజయానికి చాలా గట్టి కృషి పవన్ కళ్యాణ్ వైపు నుంచి జరిగిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ఏదో రకమైనటువంటి బెనిఫిట్ పొలిటికల్గా పొందడానికి ఆస్కారం ఉంది. కానీ అటువంటి పొలిటికల్ బెనిఫిట్స్ ఏవి కూడా తీసుకోలేదు. కేవలం ఇష్యూ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే పవన్ కళ్యాణ్ చేస్తూ వచ్చాడు. గతంలో వచ్చినటువంటి అనేక సమస్యల మీద, ముఖ్యంగా ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆక్వాకి సంబంధించిన ఇష్యూలో కావచ్చు, లేక అంతకుముందు రాజధానికి సంబంధించిన భూముల విషయంలో కావచ్చు, ఇప్పుడు గంగపరకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేక తాజాగా వచ్చినటువంటి అనేక సమస్యల మీద, ఇప్పుడు వచ్చినటువంటి ఈరోజు జరిగినటువంటి ఉద్దానానికి సంబంధించిన సమస్య మీద కావచ్చు, ఇష్యూ బేస్డ్ ఆర్గ్యుమెంట్సే చేస్తున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా అటు ప్రభుత్వానికి అవుట్ రైట్ సపోర్ట్ కానీ, లేక ప్రభుత్వాన్ని పూర్తిగా విమర్శించడం కోసం విమర్శ చేయాలి, రాజకీయంగా ఒక ప్రత్యర్థి పార్టీగా వ్యవహరించాలి, తన పార్టీని బలోపేతం చేసుకున్నటువంటి శ్రమంలో అధికార పార్టీ మీద బురద జల్లాలి, అటువంటి కార్యక్రమాలు చేయట్లేదు. రెండు పార్టీలకి అటు బీజేపీకి కానీ ఇటు టీడీపీకి కానీ ఇష్యూ బేస్డ్ ఫైట్ అనేది పవన్ కళ్యాణ్ వైపు నుంచి కొనసాగుతూనే ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గతంలో మాదిరిగా కాకుండా గత రాజకీయాలకి భిన్నమైనటువంటి రాజకీయాలు చేస్తున్నాడని చెప్పి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఆ క్రమంలో ప్రాక్టికల్గా మీరు అడిగినటువంటి రీతిలో ఇష్యూస్ని ఇంత కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకునేటువంటి ఆస్కారం ఉందా అంటే కొన్ని సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం దొరికేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి సంబంధించిన సమస్యలో ఇక్కడ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గడిచిన 30 ఏళ్ళుగా ఉన్నటువంటి సమస్య అటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రం విడిపోయింది, సమస్య మాత్రం అలాగే ఉంది. సమస్య తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. కాబట్టి ఇక్కడ కూర్చుని జగన్ తిట్టాలా, రాజశేఖర రెడ్డి తిట్టాలా, చంద్రబాబు నాయుడు తిట్టాలా, లేక మధ్యలో ఉన్నటువంటి పాలకులు తిట్టాలా అంటే అందరినీ తిట్టుకుంటూ కూర్చున్నటువంటి క్రమంలో ఆ రకంగా కాకుండా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళటం,
అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లతో మాట్లాడడం, అక్కడ నుంచి కొంతమంది స్కాలర్స్ని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించడం, వారితో సంప్రదింపులు జరపడం, ఇక్కడ ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నటువంటి డాక్టర్లతో ఈ అంశం మీద చర్చించడం, వారి ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడడం, ఈ అంశాన్ని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రికి ఇంటర్ తీసుకెళ్లడం, ముఖ్యమంత్రి దీని మీద సానుకూలంగా స్పందించే విధంగా చేయడం, అంటే ఒక డిఫరెంట్ పాలిటిక్స్. గతంలో మాదిరిగా గత రాజకీయాలకి భిన్నమైనటువంటి రాజకీయాలు ఇక్కడ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని చెప్పి మనం చెప్పడానికి ఆస్కారం ఉంది. అది ప్రాక్టికల్గా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుందా, ఎంత మేరకు సీట్లు గెలిపిస్తుంది, అవన్నీ కూడా రాజకీయాల్లో జరిగేటువంటి అంశాలు. కానీ ఈ జనసేన పార్టీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు గతానికి భిన్నంగా జరుగుతున్నాయని మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అది ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి. రైట్ మురళి, రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తూ ఉన్నారు. తను చేసే ఈ పనిలో ప్రభుత్వం అడ్డొచ్చినా సరే ప్రశ్నిస్తానని అంటున్నారు. కేంద్రం రాష్ట్రం ఏదైనా సరే అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని పవన్ ప్రకటించారు. దీంతో జనసేన పార్టీలో సంబరం మొదలైంది.